మేడం నమస్తే. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వినే ఉంటారు మీరు కూడా. సో ఎట్లా అనిపించింది? కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. సోనియా గాంధీ కాళ్ళు కడుక్కోవాలి, నెత్తిన పోసుకోవాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, ఏదో మందిని తిడితే అయిపోతుంది అని అనుకుంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అడ్డెడు పేలాలు బుక్కినా కూడా కడుపు నిండదు అని. అట్లనే అడ్డమైన మాటలు మాట్లాడినంత మాత్రాన అది అప్పటికప్పుడు ఆ నిమిషానికి ఆ సభ మీద ఆహా ఓహో అనేటోళ్ళు ఉంటారు కావచ్చు, చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు కావచ్చు, కానీ దాంతో పరిపాలన సాధ్యం కాదు. అది రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. ఇవాళ లక్షలాది మంది మహిళలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినారు కదా, ఎందుకు సోనియమ్మ కాళ్ళు కడగాలి? కడుక్కుంటే ఆయన కడుక్కొని, వాళ్ళ పార్టీ అధినాయకురాలు ఆయన ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి ఎందుకు కడగాలి? మీరు మీకు ఓటేసినటువంటి మహిళల కాళ్ళు కడగండి అక్కడ పోయి. ఇవాళ వాళ్ళు రేపొద్దున చెప్పులు చీపురు కట్టలు పట్టుకుని ఎదురు తిరుగుతారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, ఈ రోజు వరకు కూడా ఇయ్యలేదు. మహిళలందరికీ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఈ రోజు వరకు ఒక్క ఇంటికి కూడా భూమి పూజ చేయలేదు. ఇవాళ చదువుకున్నటువంటి అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు, ఈ రోజు వరకు కూడా ఇయ్యలేదు. పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలందరికీ కూడా తులం బంగారం ఇస్తామని చెప్పినారు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. 500కే సిలిండర్ ఇస్తున్నాము, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఇవన్నీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఇవన్నీ అమలు కాలేదంటారా? ఎక్కడైనా ఏ ఊరికి పోదాం పాండి మనం? పూర్తి స్థాయిలో రుణమాఫీ అయినటువంటి రూమ్కి ఊరికి ఒక్క చోట కన్నా పోదాము. ఒక్క ఊర్లోనన్నా రేవంత్ రెడ్డి గారి స్వగ్రామంతో సహా ఒక్క ఊర్లోనన్నా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? మనం పోయి ఇప్పుడు మీ కెమెరా పట్టుకొని మీరే వెళ్ళి, మీరు ఎక్కడన్నా ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ లో కూడా ఉంటాయి కదా, ఒక్క గ్రామానికన్నా వెళ్ళి మీరు చూడండి, 100% రుణమాఫీ అయినటువంటి ఊరు ఎక్కడన్నా మీకు కనిపిస్తుందో? అంటే బయటకి మాట్లాడినటువంటి మాటలకు చేతలకి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా చూపిస్తున్నారు, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామని. అంటే 1-2 చేసి ఇంకా అవి మాత్రమే మేము చేసినామంటే నువ్వు మేనిఫెస్టోలో కూడా గవ్వే పెడుతుండే. ఫ్రీ బస్ ఇవ్వకపోయినా మహిళలకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ నువ్వు 2,500 రూపాయలు ఇవ్వకపోతే మహిళలకు నష్టం. ఇవాళ నువ్వు స్వయం సహాయక బృందాలందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మహిళలకు నష్టం. ఇవాళ మీరు తులం బంగారం ఇవ్వకపోతే మహిళలకు నష్టం. మీరు ఎదురు చూసి మీరు ఇచ్చినటువంటి హామీలు కదా, వాళ్ళు ఎదురు చూసినటువంటి, అందుకే కదా వాళ్ళు మీకు ఓటేసింది. ఒక ఫ్రీ బస్సుకి ఓటేయలే. 4 రోజులైతే ఆ ఫ్రీ బస్సు కూడా క్యాన్సిల్ చేస్తారు. కర్ణాటకలో ఆల్రెడీ క్లోజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు, ఇక్కడ కూడా క్లోజ్ చేస్తారు. కాబట్టి మహిళలను ముంచి, మహిళలను వంచి, మహిళా వంచన సభ చేసినారు వాళ్ళు. మళ్ళీ మీదకెళ్ళి భద్రకాళి అమ్మవారిని యాద్ చేసుకుంటారు, సమ్మక్క సారలమ్మని యాద్ చేసుకుంటారు, మా అమ్మ సోనియమ్మ, మా అక్క ప్రియాంకమ్మ అని మాట్లాడతారు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళ మాటలకు చేతులకి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు మీకు పరిపాలన దక్షత ఉంటే, పరిపాలన మీద శ్రద్ధ ఉంటే, నేను తొక్కుతా, నేను నరుకుతా, నేను మొత్తము పేగులు మెడకేసుకొని తిరుగుతా, మేము గుడ్లు వీకి గోళీలు ఆడతా, ఈ భాష బంద్ చేయండి. ఇది ఎవరిని? మీరే ముఖ్యమంత్రి, మీరెవరిని దొక్కుతారు? అంటే ఇన్ని రోజులు మోడీకి ఊడిగం చేసినందుకు సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకో, ఆ పాపం పోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఎవరు ఊడిగం చేస్తున్నారు? అట్లయితే ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీకి ఊడిగం వీళ్ళు చేస్తున్నట్టు లెక్క. ఇన్ని రోజులు సీమాంధ్ర నాయకులకు ఊడిగం రేవంత్ రెడ్డి గారు చేసినట్టు లెక్క. ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేటువంటి వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి. మీరు భారతదేశ ప్రధానమంత్రి ఇవాళ గుజరాత్ గులాం అని ఎవరు మాట్లాడినారు? కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు అంటే కిషన్ రెడ్డి గారు మంచి కౌంటర్ సమాధానం చెప్పినారు. ఎస్, ఇలా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి నేను గులాం అని చెప్పినారు. ఇవాళ భారతదేశంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రము, హైదరాబాద్ రాష్ట్రం నిజాం సంఖ్యల నుంచి బయటపడడానికి ఆ రోజు కారణమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో వారు గుజరాత్ లో పుట్టినరు. ఎస్, నేను వారికి గులాం అన్నారు. గాంధీ మహాత్ముడు ఉన్నాడు, స్వతంత్ర సంగ్రామంలో ఆయన ప్రాణాలొడ్డి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ శాంతియుతంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు నడిపించినటువంటి స్వతంత్ర సమరయోధుడు. కాబట్టి గాంధీ గారు పుట్టినటువంటి గుజరాత్లో ఎస్, నేను గులాంనే, నేను భారతీయులకు గులాంని, నేను భారతదేశానికి గులాంను అని చెప్పి. కానీ మీ లెక్క ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియమ్మ కాళ్ళు మొక్కి, మీకు కాళ్ళు మొక్కే సంస్కృతి మీ పార్టీలో ఉంది. మా పార్టీ కేటీఆర్ మాట్లాడిన 2 రోజులకే కిషన్ రెడ్డి రియాక్ట్ అవుతున్నాడు. వీళ్ళు 2 పార్టీలు ఒకటే అన్న లైన్ లో మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడంగానే గంటకే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నాడు కదా. మరి కేటీఆర్ మాట్లాడిన 2 గంటలకే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. మరి అయితే వాళ్ళిద్దరు ఒకటేనా? కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకటేనా? అంటే మేము ఎప్పుడు మాట్లాడాలి అనేటువంటి టైం టేబుల్ వేసిస్తారా మాకేమన్నా రేవంత్ రెడ్డి గారు? మరి టైం టేబుల్ పంపించండి ఒకటి. ఇగో భారతీయ జనతా పార్టీ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఈ టైంలో మాత్రమే మాట్లాడాలి, ఈ టైంలో మాత్రం మాట్లాడొద్దు, ఈ టైంలో మాత్రమే ఫలానోళ్ళే రెస్పాండ్ కావాలి, ఫలానోళ్ళు రెస్పాండ్ కావద్దు అని పెట్టి పంపమనండి. ఓకే. సో మూసి పక్కన నిద్ర చేయడం జరిగింది మీ పార్టీ నాయకులు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. 1,50,000 కోట్లు అంటారు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు.
అసలు రేవంత్ రెడ్డి గారు అన్న మాటే అది 1,50,000 కోట్లు అనేటువంటి నెంబర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా దాన్ని డిసైడ్ చేయకముందే ఎట్లా కమిషన్ల కోసం ఇట్లా చేస్తున్నారు అని అంటారు మీరు కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకముందే 1,50,000 కోట్ల ఇద్దని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలుసు మరి? మేము అదే అడుగుతున్నాం. మీ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే లేదు. అసలు ఏడ మొదలు పెడతావో ఏడ కొసెళ్తుందో అది ఏడ ఎండ్ అవుతుందో మీకు విషయమే తెలియదు. మీరు ఏం చేయదలుచుకున్నారో మీకు క్లారిటీయే లేదు. మీ మంత్రులు పోయి సీఓలో చూసి రాకముందే 1,50,000 కోట్లు అని మీరు ఎట్లా చెప్పిండ్రు అని మేము అడుగుతున్నాం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకమా అంటే ఏం చెప్తారు? మేము అనుకూలం, మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ ప్రజలకు అన్యాయం చేయకుండా మీ రియల్ ఎస్టేట్ దందాల కోసం, మీ ఆకాశ హార్మ్యాల్ లాంటి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకోవడం కోసం, మీరు సినిమా థియేటర్లు కట్టుకోవడం కోసం, మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఆ మూసి చుట్టుముట్టున్నటువంటి విలువైనటువంటి జాగాలు ఇవ్వడం కోసం చేయకండి. ప్రజలను నష్టపోకుండా అక్కడ ఎవరైతే ప్రజల ఇల్లు గులగొడతారో అది డెవలప్ చేసిన తర్వాత కూడా వాళ్ళకే అక్కడ జాగాలు ఇవ్వండి. వాళ్ళే మళ్ళీ ఇల్లు కట్టుకునేటట్టుగా ఆ స్థలాన్ని కేటాయిస్తే మాకు ఇట్లాంటి ప్రశ్నలే మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఇంకా ఆ మూసిలోనే బతకమంటారా? ఆ పబ్లిక్ని అనారోగ్యాల పాలవుతున్నారు, రోగాలు వస్తున్నాయి, వాళ్ళకు మంచి చదువులు లేవు పిల్లలకు, అవన్నీ పెట్టిస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు ఇట్లా మండిపడుతున్నాయి, ఇట్లా ఆరోపణలు చేస్తున్నాయి అని చెప్పి కాంగ్రెస్ వర్షన్. మీరు మూసి సుందరీకరణ చేసేటువంటి క్రమంలో ఎవరెవరి ఇండ్లు కూలగొడతారో ఆ సుందరీకరణ చేసిన తర్వాత ఆ పరివాహక ప్రాంతంలో అంతా వాళ్ళకే జాగాలు కేటాయించండి అని చెప్తున్నాం. మీరు అక్కడ బిల్డింగ్లు కట్టి అక్కడే ఇవ్వండి వాళ్ళకు అని చెప్తున్నాం. మీరు ఎవరు అంటే వీళ్ళ విలువైన జాగాలు గుంజుకొని వాళ్ళని ఊరవతల పోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళని పడేసి ఇక్కడ మీరు మాత్రము ఫారిన్ కంట్రీలో నుంచి వచ్చినటువంటి కంపెనీలు ఇక్కడ వాళ్ళ అధినాయకురాలు అల్లుడు గారికి పార్ట్నర్షిప్ ఉన్నటువంటి కంపెనీలకు మాత్రం 100,000 కోట్ల రూపాయలకు ఇచ్చుకొని మీరు కమిషన్లు తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళ జాగే కదా. మూసీ కోసం ఎవరైతే జాగిస్తున్నారో వాళ్ళకి ఇక్కడ జాగా కేటాయించండి అని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి మాట తీరు మారలేదు అని చాలా మంది మాట్లాడుకుంటారు. మీరు కూడా గతంలో కూడా మాట్లాడినట్టు భాష ఎట్లా అనిపిస్తుంది మీకు ముఖ్యమంత్రి గారిని? అంటే ఆయన ఇంకా పరిపూర్ణంగా ఆ హోదాలోకి రాలే. అంటే ఆయన ఇంకా కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పరిపాలించవలసిన బాధ్యత నాకున్నది అని రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. సరే, నిన్నంటే మాట్లాడిండు బీజేపీ గురించి, ఎక్కడ కూడా కేసీఆర్ పేరు లేకుండా ఆయన పేరు ప్రస్తావించకుండా ఎక్కడ మాట్లాడట్లేదు. టార్గెట్ కేసీఆర్ కనిపిస్తుంది కానీ టార్గెట్ బీజేపీ ఎందుకు అవ్వట్లేదు ముఖ్యమంత్రికి? అంటే మిమ్మల్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. అది ఆయన అడగాలి, మాకెట్లా తెలుసు? అంటే మిమ్మల్ని లెక్కలోకి తీసుకోవట్లేదా? ఆయన మమ్మల్ని లెక్కలోకి తీసుకునేది ఏంటిదండి? ఆయన ఏంది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, మాకు 8 సీట్లు వచ్చినాయి, ఆయనకి 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ దేశంలో 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాది, ప్రపంచంలోనే హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ మాది. మమ్మల్ని ఆయన ఏంది లెక్క తీసుకునేది? అడ్రస్ లేకుండా పోయే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏదో నక్కదొక్క దొక్కొచ్చి ముఖ్యమంత్రి అయ్యింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం మీరా బీఆర్ఎస్ పార్టీయా? అసలు రేపు అధికారంలో వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఎవరు ఏం చెప్పుకున్నా రేపు అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.